ఏదైనా సరే దేవుని గురించిన మాట ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? సరే, తేజన్నయ్య వాక్యం చెప్పడానికి సిద్ధం కలిగి ఉండగా అందరం శ్రద్ధ కలిగి తేజన్నయ్య ఏం చెప్తున్నారు, దేవుడు తేజన్న ద్వారా ఈ రోజున ఏం మాతో మాట్లాడుతున్నారు అనేది శ్రద్ధ కలిగి విందాము. సమయాన్ని అయితే తేజన్నయ్యకి అప్పగించుకుందాం. చెప్పండి తేజన్న. ఆత్మానుసారంగా అంటే పరిశుద్ధాత్మ శక్తి గురించి అంటే పరిశుద్ధాత్మ గురించి తెలుసుకుందాము. ముందుగా చిన్న వాక్యం చదువుదాము. ఎఫెసీ 5:15 దినములు చెడ్డవి గనుక మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునండి. మా ఈ రోజుల్లో దినములు ఎలా ఉన్నాయంటే చాలా దారుణంగా ఉన్నాయన్నమాట. మనం ఎంత దారుణంగా అంటే చెప్పలేనంత విధంగా ఉన్నాయి. ఈ మధ్యన కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్స్ ని బట్టి ఎంత దారుణంగా ఉన్నాయో మనం ఊహించుకోగలం. మనసులు పాడైపోయాము ఈ రోజుల్లో. ఎలా అంటే విపరీతంగా ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు ఎవరి కాళ్ళు. అలాంటి సిచ్యువేషన్, అలాంటి ప్రజెంట్ లోకంలో మనం ఉన్నాము. అలాంటి జనరేషన్లో దీనికి కారణం మెయిన్ సోషల్ మీడియాలో సోషల్ మీడియా వల్లే. ప్రతి చిన్న కుర్రవాడికి పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా రోజుల తరబడి గంటల తరబడి సోషల్ మీడియాతోనే టైం స్పెండ్ చేస్తున్నారు. విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు. అంతేకాకుండా ఎలా అంటే ప్రతి ఒక్కరి మనసులు విపరీతంగా పాడైపోయాయి. చెత్త తలంపులతో, చెత్త ఆలోచనతో అలా ఉన్నారు. ఇవన్నీ కూడా చెప్పాలి అంటే చాలా అంటే అంత కరెక్ట్గా లేరు మనుషులు ఎవరోని. అందరూ పాడైన స్థితిలో ఉన్నారు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, మీకు ఎల్లప్పుడూ కూడా దేవుడు తోడుగా ఉంటాడు. మీరు మీకేం కాకుండా ఆయన చూసుకుంటారు. మీరు నడుస్తూ వెళ్తే మీ పక్కనే ఉంటారు. మీరు ఆటోలో వెళ్తే మీతో పాటు ప్రయాణిస్తారు. మిమ్మల్ని ఎప్పుడు కూడా ఒంటరిగా వదలరు మన దేవుడు. నీకు ఏ ఆపద రాకుండా ఆయన తన రెక్కల చాటున నిన్ను కప్పుకొని మీకు కాపుదల నుంచి మీకు ఎంతో సహాయం చేస్తాడు దేవుడు. దేవుడు అన్నడు కూడా మిమ్మల్ని విడిచిపెట్టరు. మీకైతే ఖచ్చితంగా ఆయన కాపుదలగా ఉంటారు. అది మాత్రం నేను ఖచ్చితంగా 100% పక్కాగా నిశ్చయముగా చెప్పగలను. సో దినములో చాలా చెడ్డగా ఉన్నాయి కాబట్టి మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండమ్మా. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాము. అదే అధ్యాయము 5వ అధ్యాయంలో 18వ వచనము చివరిలో అయితే ఆత్మపూర్ణులై ఉండుడి అంటే ఆత్మపూర్ణులై ఉండుడి అని దేవుడు మనతో చెప్తున్నాడు. ఆత్మపూర్ణులై అంటే ఎలా ఉండాలి అన్నది ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకున్నాము. ఒకటి, ఆత్మపూర్ణులై ఉండడం అంటే ఆయన నియంత్రణలో ఉండడం. 2, లోబడి ఉండడం. 3, స్వాధీనంలో ఉండడం. అంటే 3 కూడా వర్డ్స్ అనేవి చెప్పిన వర్డ్స్ రిలేటెడ్ వర్డ్సే, కాకపోతే దానికంటూ కొంచెం మీనింగ్ డిఫరెన్స్ ఉంది. మనము చూస్తున్నాము. ఫస్ట్గా ఆత్మపూర్ణులై ఉండడం అంటే ఎప్పుడు కూడా ఆయన నియంత్రణలో ఉండడం. నియంత్రణలో ఉండడం అంటే ఆయన చెప్పిన మాట ఆయన చెప్పినట్లుగా చేయడము. ఫర్ ఎగ్జాంపుల్గా ఆయన ఏం చెప్పారు, మనం నిజాయితీగా ఉండాలని చెప్పారు. సో మనం నిజాయితీగా ఉండడం, ఆయన ఆత్మలో నియంత్రణగా ఉండడం ఒక పార్ట్. అబద్ధం ఆడకూడదు అంటే అబద్ధం ఆడకుండా ఉండడము. మోసపరచకూడదు, ఎవరికి మోసపరచకూడదు, అహంకారం చూపించకూడదు, అసూయ చూపించకూడదు, ద్వేషం కానీ కపటం కానీ ఏవి ఉండకూడదు ఒకరి పట్ల. మనము దేవుడు ఎలా అయితే నిస్వార్థంగా ఉన్నారో మనం కూడా అత్యరీతిగా నిస్వార్థంగా ఉండాలి. అంతేకాకుండా ఆత్మ నియంత్రణలో ఇంకో మాట ఏంటంటే మనం మనసులో ప్రతి మనసులో కూడా చెత్త ఆలోచన, చెత్త తలంపులు వస్తాయి. కానీ వాటిని కూడా నియంత్రణలో ఉంచుకోవాలి. మనం వచ్చినప్పుడల్లా దేవుని ప్రేయర్ చేసుకుని, దేవా నన్ను క్షమించు, నాకు ఇలాంటి చెత్త ఆలోచన, చెత్త తలంపులు వచ్చాయి, దేవా నన్ను క్షమించు, ఆ తలంపు నుంచి నన్ను దూరం చేయి అన్నట్టుగా మనం ప్రేయర్ చేసుకోవాలి తప్ప అదే తలంపుల్లో మనం వెళ్ళిపోకూడదు.
అలాంటి నియంత్రణ మనకు ఉండాలి. ఆ, దేవునిలో ఎదగాలన్న ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ నియంత్రణ మనలో ఉంటుంది. ఆ, ఈ రోజుల్లో కొంతమంది పాస్టర్ గారు కూడా కొంచెం తప్పుగా బోధిస్తున్నారు. ఎలా అంటే ఆత్మపూర్ణులై ఉండడం అంటే పరిశుద్ధాత్మ ఆ, శక్తి నాలో ఉంది, నాలో గొప్ప కార్యాలు జరిగితే నా దగ్గరికి రండి, నేను గొప్ప కార్యాలు చేస్తాను అని చాలా మంది చెప్తున్నారు. అది ఎంతవరకు అంటే కరెక్ట్ కాదమ్మా. దేవుడుని శక్తి అని అంటున్నారు. మన దేవుడు ఎలాంటి వారు అంటే సర్వశక్తిమంతుడైన వ్యక్తి. పరిశుద్ధాత్మ శక్తి అంటే పరిశుద్ధాత్ముడు అంటే సర్వశక్తిమంతుడైన వ్యక్తి. ఆయన శక్తి అయితే కాదు, శక్తి ఒకటే కాదు. మన వాళ్ళు చాలా మంది ఓన్లీ శక్తి, దేవుని శక్తి నాలో ఉంది, నేను స్వస్థత చేస్తాను, నేను చేస్తాను. మనలో నిజంగా ఆత్మ పూర్ణులై మనం దేవుని నిజంగా నమ్మితే మనం ప్రేయర్ చేసుకున్నా సరే గొప్ప అద్భుత కార్యాలు జరుగుతాయి. ఇంకో విషయం ఏంటంటే ఆ, ఆత్మ దేవుని ఆత్మ చేత నింపబడడం కాదు, దేవుని ఆత్మతో నిండి ఉండడం. నింపబడడం వేరు, నిండి ఉండడం వేరు. దీనికి ఎగ్జాంపుల్ నేను ఒక చెప్తాను చూడండి. పాస్టర్ గారు ఉన్నారు, చాలా మంచి పాస్టర్ గారు అన్నమాట, చాలా సేవ చేసిన పాస్టర్ గారు. ఆయన పేరు చార్లెస్ పజ్జన్ గారు. ఈయన ఇంగ్లాండ్ అనమాట. ఈయన చాలా మంచి సేవకులు. ఈయన ఒకరోజు తన ప్రేయర్ రూమ్లో ప్రేయర్ చేస్తుండగా, దేవా నాకు ఈరోజు ఏదో ఒక వాక్యం చూపించండి, ఏదో ఒక వాక్యంతో మాట్లాడండి, ఏదో ఒక వాక్యం నాతో చదివించండి అని అనుకుంటూ చదివించుతుండగా ఒక మాట చదివారంట. యోవేలు గ్రంథము 3:3. అంటే యోవేలు గ్రంథం 3:3లో ఏముంది అంటే అక్కడ ఒక మాట ఉంటుంది అన్నమాట. మందు కోసము మద్యం కోసము బాలికను అమ్మేస్తారు అన్న మాట ఆయన చదివారు. ఆయన చదివిన తర్వాత బాలిక అనే వాడు పాత నిబంధనలో ఎన్నిసార్లు ఉంది అని చెక్ చేశారు. చెక్ చేసినప్పుడు ఒకే ఒకసారి ఉంది. అయితే ఆయన ఒకసారి చూసుకొని అలా కాసేపు తర్వాత బయటకు వెళ్ళారు నడుచుకుని. ఆయన ఇంటి దగ్గరలో ఒక నాస్తికుడు ఉండేవాడు. ఆ నాస్తికుడు తలుపు తట్టారు పాస్టర్ గారు. తలుపు తట్టినప్పుడు ఆయన వచ్చారు. ఆయన పాస్టర్ గారు అన్నారు, బాబు నీకు దేవుని గురించి కొన్ని వాక్యం చెప్తాను విను బాబు అంటే. ఆ నాస్తికుడు విపరీతమైన బూతులు తిట్టడము చాలా అలా తిరుగుతూనే ఉన్నాడంట. ఆయన తిట్టడం ఆపేలా, బాబు అయిందా, నేను నీతో ఒక మాట మాట్లాడతానమ్మా, నీకు ఒక మాట చెప్తాను వినమ్మా అని ఎంతో సున్నితంగా ఆయన పాస్టర్ గారు ఆయనతో చెప్పారు. అయితే ఈయన నాస్తికుడు ఉన్నారు కదా, ఆయన ఒక క్వశ్చన్, అయితే నువ్వు దేవుని బైబిల్ అంత పండితుడు కదా, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్తే నువ్వు లోనికి వచ్చి నాకు సువార్త చెప్పొచ్చు అని అన్నారు. ఆయన ఏం అడిగారంటే బాలిక గురించి ఒక వర్డ్ అడుగుతారనమాట. ఎలా అంటే బాలికను గురించి బైబిల్లో ఎన్నిసార్లు ఉంది అని ఒక క్వశ్చన్ అడుగుతారు. ఆయన బాలిక గురించి మన పాస్టర్ గారు ఇప్పుడే కదా చదివారు. ఆయన వెంటనే ఏమన్నారంటే ఒక్కసారి అన్నారు. ఓకే, ఇంకొక క్వశ్చన్ అడుగుతాను, ఆ ఒక్క క్వశ్చన్ అడిగితే మీరు లాంగ్ వచ్చి సువార్త చెప్పొచ్చు, నాతో మాట్లాడొచ్చు అని చెప్తారు. అది ఎక్కడ ఉందో క్లియర్ రెఫరెన్స్ నాకు కావాలి అని చెప్తారు. యోవేలు 3:3లో ఉంది అని చెప్తారు. ఆయన ఇంకా నాస్తికుడు వెంటనే ఒప్పుకొని లోనికి తీసుకెళ్తారు. పాస్ట్ గారు ఒక అరగంట సేపు ఆయనకి మొత్తం చెప్తారు. ఇది ఇది దేవుడు నాతో మాట్లాడాడు. ఒక అరగంట 2 గంటల ముందు నేను ఇదే వాడు చదివాను. నీతో మాట్లాడడానికి అనుకుంటా బహుశా దేవుడు నాకు ఈ వాక్యం చెప్పించాడు అని ఎన్నో. అదే కాకుండా దేవుని గురించి సువార్త చెప్తారు. సువార్త చెప్పినప్పుడు ఆయనకి అక్కడికక్కడే మోకాళ్ళుని ప్రార్థన చేసుకొని మారు మనసు పొందుతారు ఆ నాస్తికుడు. ఇప్పుడు ఈ యొక్క మాట ఎందుకు చెప్పానంటే, చార్లెస్ స్పర్జన్ గారు పరిశుద్ధాత్మతో నిండిన వారు కనుక, నింపబడిన వారు కాదు, నిండిన వారు కనుక ఆయన ఒక నాస్తికుని కూడా మార్చగలిగారు. అంటే మనం కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటే మన చుట్టుపక్కల మన రిలేటివ్స్ మన ఫ్రెండ్స్ ఎవరైనా సరే మనల్ని చూసి దేవుణ్ణి
నమ్ముతారు, ఎరుగు తెలుసుకుంటారు. సో మనం కూడా దేవుని నియంత్రణలో అంటే నిండిన వారే మనము ఉన్నాం. అలాగే ఇందులో దేవుని చిత్తం ఎలా తెలుసుకుంటామంటే, దేవుని చిత్తం అంటే ఏం కాదమ్మా, దేవుని ఆత్మచేత నింపబడమే. దేవుని ఆత్మచేత నింపబడ్డాం అనుకో, ఆటోమేటిక్గా మన దేవుని చిత్తం ఏంటో కూడా మనకు తెలుస్తుంది. ఆ ని నిండి నింపబడడం అంటే అపోస్తుల్లో 2వ అధ్యాయంలో మేడగదిలో ప్రార్థన చేస్తారు కదా అందరూ కూడా. వాళ్ళందరూ కూడా అక్కడ ఒక మాట ఉంటుంది, పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నారు అన్న వాడు ఉంటుంది అందులో. రెఫరెన్స్ చూడడానికి టైం లేదు, అందుకని చెప్తున్నాను. పరిశుద్ధాత్మ చేత నిండుకొని ఉన్నారు. అలాగే పేతురు గారు పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నప్పుడు ప్రసంగం చేస్తారు కదా, దాదాపు 3,000 మంది మారుతారు. అలాగే చార్లెస్ ఫిన్నీ అనే దైవజనులు ఉన్నారు. ఆయన ఎంత గొప్ప దైవజనులు అంటే, ఆయన చాలా మంచి దైవజనులు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన మాటలు వినే చాలా మంది మారిపోతారంట. ఒకరోజు ఏమైందంటే, తను నడుచుకుంటూ వెళ్తాడంట. తను యంగ్, చాలా అందమైన వాడు అంట. అయితే ఒక వ్యభిచారి స్త్రీ చూసి, ఎలా అంటే ఆయన ముఖం చూసి, ఆయనలో ఉన్న ప్రకాశాన్ని చూసి బాధపడి దుఃఖపడి తన పాపాలు ఒప్పుకొని దేవుని నమ్ముకుందంట. ఆయన ఎంత గొప్పవారు. అలాంటి వ్యక్తి ఏమన్నారో తెలుసా, ఒక్కొక్కసారి దేవుని ఆత్మ ప్రభావం నాలో నేనట్టు అనిపిస్తుంది, అప్పుడు నేను ఉపవాసం నుండి ప్రార్థన చేస్తాను అని ఆయన రాశారు. అంటే ఎంత తగ్గించుకుని ఎంత అలా రాశారు ఆయన. ఆయనకి ఎంత ఆత్మ నింపుదల ఉంది ఆయనలో. మనము కూడా అలాగే నింపబడి ఉండి 10 మందికి సాయం చేసే వాళ్ళగా అదే నింపబడి ఉండి దేవుని చిత్తంలో ప్రతి విషయము చేద్దాము. ఎలా, ఒక బాటిల్ ఉందమ్మా, ఆ బాటిల్ నిండా వాటర్ ఉంటే అది నింపబడి ఉండడం అంటే నిండుకొని ఉండడం. అంతేగాని మనము ఒకసారి చెప్తానమ్మా, బాటిల్ వాటర్ ఉంది కదా, వాటర్ అనేది ఒక పదార్థము, మ్యాటర్. అలాగే మన హృదయంలో దేవుణ్ణి నింపుకోవడానికి ఆయన పదార్థం కాదు కదా, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు కనుక ఆయన మన హృదయంలో ఉంచుకొని ఆయన చెప్పినట్లుగా చేయాలి. అంతేగాని నింపుకొని ఉండడం నిండుకొని ఉండడం అన్నది, నింపబడడం అనేది కరెక్ట్ కాదు. నిండుకొని ఉండాలి. రెండోది ఏంటంటే, ఆత్మపూర్ణలో ఉండుట, ఆయనకు లోబడ్డం. అంటే మన దేహము దేవుని ఆలయము. ఆలయం అంటే ఏంటి? నివాస స్థలము. ఇప్పుడు మనము సపోజ్ ఒక హాస్టల్లో ఉన్నాము. హాస్టల్లో అయితే ఎన్ని రోజులు ఉంటాము, ఎన్ని నెలలు ఉంటాము అని అడుగుతారు, అవునా, జాయిన్ అయినప్పుడు. అదే మన ఇంట్లో అయితే ఎవరైనా అడుగుతారా, ఎన్ని రోజులు ఉంటావు, మీ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటావు అని అడగరు కదమ్మా. అలాగే దేవుడు మన హృదయంలో ఎప్పుడూ ఉంటాడు. అంతేగాని దేవా ఒక గంట ఇలాగే వెళ్ళొచ్చేస్తాను, అది అలా వెళ్ళొచ్చేస్తాను, ఒక అబద్ధం వచ్చేస్తాను అని అనకూడదమ్మా. ఎలాగంటే దేవుడు ఎప్పుడు మనలోనే ఉంటాడు. సో మనం ఎంత నియంత్రణలో, ఎలా బతకాలంటే, ఎంత జాగ్రత్తగా బ్రతకాలంటే, ప్రతి మాట కూడా మనం మాట్లాడే మాట చాలా స్పష్టంగా ఉండాలి. అలాగే పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా నీతిగా నిజాయితీగా అలా మాటలు మనలో ఉండాలి. ఈ ఎలా ఆత్మతో లోబడ్డం అంటే, ఇప్పుడు చూడండి, నైట్ టైం మనం బైక్ మీద వెళ్ళినా కార్ మీద వెళ్ళినప్పుడు ఒక దారి చూపించే ఉంటాయి కదమ్మా, లెఫ్ట్కి వెళ్ళండి, రైట్కి వెళ్ళండి అని బోర్డ్స్ ఉంటాయి కదా. ఆ బోర్డు మీద లైట్ పెట్టినప్పుడు అది షైన్ అయ్యి మనకు కనబడుతుంది. అలాగే నీలో దేవుడు ఉన్నప్పుడు మాత్రమే నీ ఎటువంటి దారి వెళ్ళాలో మార్గం చెప్తాడు దేవుడు నీకు. మన లైట్ పడినప్పుడు కనబడుతుంది, ఈ దారి వెళ్ళాలి, ఆ దారి వెళ్ళాలని. లైట్ లేకపోతే మనకి కనబడదు. అలాగే దేవుడు మనలో ఉన్నప్పుడు, మన హృదయంలో ఉన్నప్పుడు మార్గం దేవుడే చూపిస్తాడు. ఏ మార్గంలో నువ్వు వెళ్తే కరెక్ట్ అన్నది దేవుడు మనకే చూపిస్తారు. ఇలా దేవుని ఆత్మపూర్ణులై ఉండడంలో ఫస్ట్ నియంత్రణలో ఉండడం అనుకున్నాం కదా, రెండోది లోబడ్డం కదా. ఈ రెండు ఉన్నప్పుడు మన నోటి నుంచి వచ్చే మాట ఎంతో చక్కగా ఉంటుందంట, 10 మందికి హెల్ప్ఫుల్గా ఉంటుందంట. మనము
చేసే ప్రతి పని కూడా 10 మందికి హెల్ప్ అయ్యేలా చేస్తామంట. అది దేవుని ఆత్మతో నింపబడము, నియంత్రణలో ఉండడము, లోబడ్డం అంటే అలా ఉంటుంది. దేవుడు మనతోనే ఉంటాడు ఖచ్చితంగా ఎప్పుడూ కూడా. మనము ఆయన మన మన హృదయము ఆయన నివాస స్థలము. ఇంకోటి ఆయన స్వాధీనంలో ఉండడం, మూడోది ఆయన స్వాధీనంలో ఉండడం అంటే ఈ రెండు కంబైన్ చేసి వచ్చేదే స్వాధీనంలో ఉండడం అంటున్నాం. ఈ స్వాధీనంలో ఉండడం అంటే ఏదో కాదు, ఇవన్నీ చెప్పుకున్నాం కదమ్మా, అవే ఆయన మాట వినడము, ఆయన చెప్పినట్లు చేయడము, నీ హృదయము దేవుని ఆలయము, నీ దేహము దేవుని ఆలయమై ఉండడము. ఈ మూడు ఈ మూడు ఉన్నాయి కదా, ఈ మూడు కలిపి స్వాధీనంలో ఉండడం, ఆయన చెప్పినట్లు చేయడం అన్నమాట. ఇలాగా మనము ఉంటే దేవుడికి ఎంతో ఇష్టం. సో మనం ఆత్మపూర్ణులై ఆత్మశక్తితో ఉన్నప్పుడు చెప్పాను కదా 10 మందికి హెల్ప్ చేసే వల్ల ఉంటాము. దేవుడు కూడా మనకు ఒకటే చెప్పారు, మనము మనకు చేయనంత సహాయము చేయాలి. అలాగే మనము ప్రతి ఒక్కరికి గౌరవం, రెస్పెక్ట్ ఇవ్వాలి. అలాగే ఎవరిని తక్కువగా చూడకూడదు. సో దేవుడు మనకి మనలో దేవుని ఆత్మ కూడా ఎప్పుడు ఉండాలని మనం ప్రేయర్ చేసుకున్నాం అమ్మా. ఆయనతో పాటు మనతో పాటు ఆయన ఎప్పుడు కూడా మనకు తోడే ఉంటారు. సో మనకు భయం అయితే లేదు. మనం మాత్రం చాలా జాగ్రత్తగా ఈ భూమి మీద చాలా జాగ్రత్తగా జీవించాలి. ఎవరికి అన్యాయం చేయకుండా, ఆయన నియంత్రణలో ఉంటూ, ఆయనలో లోబడుతూ, ఆయన స్వాధీనంలో ఉంటూ మనం జాగ్రత్తగా ఈ లోకంలో జీవిద్దామమ్మా. ఈ చిన్న మాటలు దేవుడు దీవించడం కోసం. చక్రవర్తి ఆహారం అందించిన తేజం మీకు అందరూ ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్తామా? ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ప్రైజ్ లార్డ్ అమ్మా.